నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. కరోనా మొదటి రెండో వేవ్లకు సంబంధించి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా విజ్ఞప్తి. నేడు కోవిడ్పై ప్రభుత్వ డాక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పురపాలక సిబ్బందితో పాటు ప్రజలందరిపైన ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ వర్పన మనోజ వెల్లడి. కోమటివాణి చెరువు నందు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్. కరోనా మొదటి రెండో వేవ్లకు సంబంధించి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్పై డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు, వైద్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని, థర్డ్ వేవ్ ప్రమాదం ముందు ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ ఎత్తివేసిన సీఏ లాక్డౌన్ పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం మామూలు లంచ్, సాంబార్, రసము, మజ్జిగ. నైట్ కూడా సేమ్ అంతే. ఏం మిగలదు. ఎందుకంటే 40 రూపీస్ టిఫిన్ రాదు. నిన్న మార్నింగ్ 8 o'clock, ఈరోజు మార్నింగ్ 8 o'clock కన్సిక్వెంట్ 2 days to 4 days బెడ్స్ కూడా కౌంట్ 9,085 బెడ్స్ అవుట్ ఆఫ్ 20 beds 65 beds. మనకు స్క్రీనింగ్ మనకి మాత్రం పాజిటివ్ రేట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా ఒక 50 కేసు మనం స్క్రీన్ చేస్తే ర్యాపిడ్ టెస్ట్లో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఎన్నో దినాల నుంచి కరోనా మహమ్మారి ఇబ్బంది పడుతున్న వల్ల జర్మన్ షెడ్ అనేది ఏదైతే ఇప్పుడు 120 కోవిడ్ పాజిటివ్ కేసులకు బెడ్లు నియమించినాము, దానికి అధికంగా ఇంకొక 30 బెడ్లు జర్మన్ షెడ్ అనేది ఒకటి ఓపెన్ చేసినాము గవర్నమెంట్ ఆదేశాల మేరకు. దాని గురించి ఈ జరిగిన గత 1.5 సంవత్సరం కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పడుతున్న వల్ల అందరికీ ఇప్పుడు రాబోయే కాలంలో పోయిన సంవత్సరం ఫస్ట్ వే, ఈసారి సెకండ్ వే కాబట్టి ఇప్పుడు దీనికి మెడికల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఈ సెకండ్ వే అనేది ఇప్పుడు 50% వరకు తగ్గిపోయిందని చెప్పి డాక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 120 బెడ్లకు గాను 60 బెడ్లే ఫుల్ అవుతున్నాయి ప్రతిరోజు. కానీ దాని గురించి మాట్లాడి ఏదైతే ఎంపీ గారు ప్రతిరోజు ఆక్సిజన్ సిలిండర్లు హైదరాబాద్ నుంచి పంపిస్తున్నారో అది దానిపైన హాస్పిటల్ డెవలప్మెంట్ పైన రివ్యూ చేస్తున్నారు. కొత్త మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆంజనేయులు గారు వచ్చారు కాబట్టి ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఈ హాస్పిటల్ రావడం జరిగింది. దాని గురించి నేను మాట్లాడి ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేయాలా, ఏ పాజిటివ్ కేసుల గురించి ఏం చేయాలి, అలాగే రాబోయే కాలంలో అందరూ థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు. ఈ థర్డ్ వేవ్ కూడా మనం ఎంత అలర్ట్గా ఉండాలా,
డాక్టర్లతో అంతా మాట్లాడి రాబోయే కాలంలో మీ అందరికీ ప్రజలు తెలియజేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు పొద్దున్నే గవర్నమెంట్ ఆదేశాల మేరకు లాక్డౌన్ పెట్టారో పొద్దున్నే 12 గంటల వరకు పెట్టాడు, 2 గంటల వరకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మీరు దయచేసి ఏదైతే ఇన్ని రోజులు మీ ప్రాణాలు కాపాడుకునే దానికి మీరు ప్రభుత్వానికి అధికారులందరూ సహకరించారు. అదే మాదిరిగా లాక్డౌన్ ఓపెన్ చేసినా కూడా ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ ఉంది అని చెప్పి మీరు మీ స్వతహాగా మీరే పాటించాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ థర్డ్ వే వైరస్ వస్తుందని చెప్పి అందరూ భయపడుతున్నారు. దీంట్లో పిల్లలకు ఎక్కువ వచ్చే మార్గం ఉందని చెప్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్లతో అంతా మాట్లాడి రాబోయే కాలంలో ముందుకు జరగబోయే దినాల్లో ఏం జరుగుతుంది, దానికి మనము ఎంత అలర్ట్గా ఉండాలా, డాక్టర్లు దీనిపైన ఏం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దీనిపైన ఏం పని చేయాలని చెప్పి ఈరోజు మెడికల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడేదానికి వచ్చాను. మెడికల్ సూపరింటెండెంట్ గారికి మాట్లాడి డాక్టర్లతో అంతా మాట్లాడి ఈ థర్డ్ వే రాకుండా ఈ థర్డ్ వే కాపాడాలని చెప్పి ఏం చేయాలని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. దేవుని ఈ థర్డ్ వే రాకూడదని చెప్పి ప్రతి ఒక్కరు మీరు కోరుకోవాలా, దేవునికి ముక్కాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఏదైతే గత 1.5 సంవత్సరంగా ఈ కరోనా వచ్చి యావత్ ప్రపంచం జీవితాలు పోగొట్టుకొని ఆర్థికంగా పోగొట్టుకొని సొంత కుటుంబంలో కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు కూడా పోకుండా జరిగిన ఈ దుర్గణ ఘటన ఈ 1.5 సంవత్సరంగా దయచేసి అది మళ్ళీ జరగకూడదని చెప్పి ఈసారి 2వ వేవ్కు తెలుస్తానే ఇమీడియట్గా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ లాక్డౌన్ పెట్టి అధికారులకంతా ఏదైతే మెడికల్ సిబ్బంది ఉందో వాళ్ళకు అలర్ట్ చేసి మిగతా సిబ్బంది ఎవరు ఉన్నారో పోలీస్ శాఖ కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా కానీ వాళ్ళతో అంతా మాట్లాడి అలర్ట్ చేసిన వలన అందరికి కూడా ఈరోజు ఇంతవరకు ఈ గత 1.5 నెలలోనే పూర్తిగా తగ్గడం జరిగింది. కాబట్టి ఇంకా 3వ ఫేజ్ రాకుండా 3వ వేవ్ రాకుండా దీనికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ముందుకు ఎలా ఉండాలి అని చెప్పి మేము డాక్టర్ గారితో అంతా మాట్లాడి పోలీస్ సిబ్బంది మాట్లాడి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పి నియమించి దానికి ముందుకు రాబోయే కాలంలో మనం ఎంత అలర్ట్గా ఉంటే దీనికి ఈ థర్డ్ వేవ్ రాకుండా కాపాడుకోగలుగుతామని చెప్పే దానికి ఈరోజు మనం ఈ మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది. ఖచ్చితంగా మా బాధ్యత ప్రభుత్వం ప్రజలు కాపాడుకునే దానికే మీరు ప్రజలకు ఎన్నుకునేది. మీరు మదనపల్లి శాసనసభ్యుడిగా నన్ను అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎంపీగా ఈరోజు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు ఏదైతే ఆశ ఉందో ఆ ఆశ ప్రకారంగా ఈరోజు మేమందరము పనిచేసి మీకు రాబోయే కాలంలో ఏం ఇబ్బంది లేకుండా మీ అందరికీ మీ ప్రాణాలు కాపాడుకునేదని ఏ రకంగా కూడా మేము ముందుకుంటామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరు మరొకసారి నేను కోరుకునేది ఏమంటే ఏదైతే గత సంవత్సరం మేము దరిదాపులు 9 నెలల వరకు ఇబ్బంది పడ్డాం. మార్చ్ 22వ తారీఖు నుంచి గత సంవత్సరం స్టార్ట్ అయింది. డిసెంబర్ వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఫస్ట్ వేవ్ పోయింది. ఈ సెకండ్ వే మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ మాసం నుంచి మళ్ళీ ఇది జరగడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి మీరందరూ ఈ సెకండ్ వే అతి తొందరలో గత 1.5 నెల 2 నెలల లోపలే ఇది తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఇక రాబోయే కాలంలో కూడా ఈ థర్డ్ వే వస్తుందని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. ఒక అనుమానం ఉంది కాబట్టి అనుమానానికి మనసులో నుంచి ఆలోచనలో నుంచి తొలగిపోవాలంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మనం ముందుకు రాబోయే కాలంలో కూడా అన్ని జాగ్రత్తలు ఈ గత 2 నెలలు మనం సెకండ్ వేవ్ గురించి ఎంత పోరాడి మనం జాగ్రత్త తీసుకున్నాం. థర్డ్ వేవ్ కూడా అదే మాదిరిగా
ప్రజలందరూ జాగ్రత్త తీసుకొని పాటిస్తే అన్నీ సెటరేట్ అవుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ ఏదైతే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అధికారులకు పోలీసు వాళ్ళకు మీరందరూ సహకరించమని మీరంతా చాలా సహకరించారు కాబట్టి మదనపల్లి నియోజక ప్రజలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే లాక్డౌన్లో మీరందరూ స్వతహాగా మీరే లాక్డౌన్ పాటిస్తూ అంగడిలో మూసుకొని ఎన్నో రకాలుగా మీరు సహకరించిన దానికి మీరు ఎదుటోళ్ళ ప్రాణాల గురించి ఆలోచించి చేసిన దానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇంకోటి ఏమంటే ఏదైతే అందరూ దేవుని తర్వాత డాక్టర్లకు దేవునిగా భావిస్తారో ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము అందరూ ప్రతి మనిషి కూడా కృతజ్ఞతలు డాక్టర్లు తెలియజేసుకోవాలి. యావత్ ప్రపంచం డాక్టర్లకంతా ఎవరైతే వాళ్ళు ప్రాణాలు త్యాగం పెట్టి వాళ్ళు ప్రాణాలు హాస్పిటల్లో పెట్టి వందల మంది కోవిడ్ పేషెంట్లు పాజిటివ్ పేషెంట్లు వస్తుంటే ప్రతిరోజు దరిదాపు అంటే 500 నుంచి 600 మందికి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లోనే టెస్టులు చేయడం జరిగింది. అంటే మనకు 500 మందికి గాను దరిదాపులో ఒక 26-27 మంది డాక్టర్లు ఉన్నారు. స్టాఫ్ అంతా అంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి 100 మంది స్టాఫ్ ఉన్నారు. కాబట్టి మనం అందరము 1000 మంది ప్రతిరోజు వచ్చేది. ఆ 1000 మంది కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగంలో పెట్టి ఈరోజు డాక్టర్లంతా ఇంత సర్వీస్ చేసిన దానికి ప్రత్యేకంగా మరొకసారి నేను డాక్టర్ల సిబ్బందికి అంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్ నర్సులు ఉన్నారో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కూడా స్టాఫ్ ఉందో వాళ్ళు కూడా ఎక్కువ పని చేశారు కాబట్టి వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితంలో ఇలాంటి దుర్ఘటన మళ్ళీ మనం ఎప్పుడు చూడకూడదు అని దేవునికి ప్రార్థిస్తూ ఇలాంటి చేసిన సేవలు కూడా మనం ఎప్పుడు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో పోలీసు వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి వచ్చి పనిచేసిన దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పురపాలక సంఘ సిబ్బందితో పాటు ప్రజలందరిపైన ఉందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు పట్టణంలోని కోమటివాణి చెరువు కట్టపై జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజ మాట్లాడుతూ మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయరాదని ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మన పనులు అయిపోయింది. వాటికి వేసేస్తే మళ్ళీ వస్తే మళ్ళీ
వారం పెట్టండి లోపల మార్నింగ్ చెప్పినానంటే ఏం రాదు మధ్యాహ్నం వాళ్ళ గుర్తు మీరు పెట్టుకోండి 20 రోజులు కొద్దిగా ఆడ స్విచ్ కొట్టాలంటే వాళ్ళ ఒక నెలలో ఎన్నో ప్రాబ్లమ్స్ అన్ని ముళ్ళ చెట్లు మెయిన్ అవే మనకి రేపో మనలో మీటాడు కూడా ఇచ్చేస్తాం అంటే పొడుగు కట్టి 60 అడుగులు కట్టి కాదు బాబు ఆ దంతి ఇట్లా తీసుకురా నేను దంతికుంటే మాకు గడ్డకు వచ్చేస్తాం అవన్నీ అట్లా వేసి ట్రాక్టర్ చేస్తాం చేద్దాం ఇవంతా కట్ చేసేసి కింద అంతేకాకుండా ఈ చెత్త ఈ వాటర్ అంతా పోయి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బ్లాక్ అయిపోవడం వల్ల లాస్ట్ వర్షంలో విపరీతంగా బ్లాక్ అయిపోయింది. దాన్ని తీయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో ప్రజలు గమనిస్తారు ప్లాస్టిక్ దయచేసి ఎక్కడంటే అక్కడ పడేయద్దండి, డస్ట్బిన్లో పెట్టుకొని. మన మున్సిపాలిటీ వాళ్ళు 10 రోజులు డోర్ టు డోర్ తీసుకుంటారు, దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు చూడండి ఎంత చెత్త చెత్తని వాళ్ళు పాపం తీయాలన్నా ఇబ్బందే కదండి. మన అవేర్నెస్ మనమే కల్పించుకోవాల్సి తప్పితే వాళ్ళని ఎంతసేపు మనం ప్రజలు చేయించుకోలేము, వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని అందంగా మన చేతుల్లో గమనించండి. అందులో భాగంగానే ఈరోజు మన కోవిడ్ మొత్తంలో ఇబ్బందులు పడుతుంది. ప్లాస్టిక్ వల్ల అక్కడక్కడ ట్రీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ వేస్ట్ వల్ల. దాదాపు 1 పైన పడుతుంది. ఇంత చెత్త క్లీన్ చేయించి ఇదంతా క్లియర్ చేయడానికి దీనికి మన వర్కర్లు చెప్పిన విధంగా పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. ధన్యవాదాలు చెప్పుకోవాలి. చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మన లోన్ మనకి ఎలాంటి ఇబ్బంది పడకుండా చెప్పిన పనిని వాళ్ళ అంతా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. మనం వాళ్ళు చేస్తున్న దానికి మనం కూడా న్యాయబద్ధంగా ఈ చెత్త ఇవ్వడం ఎక్కడెక్కడ లేకుండా స్వచ్ఛ శంఖారావం విజయవంతం చేసేందుకు సదరు కార్యక్రమంపై సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు గాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని ఎంపీడీఓ లీలామాధవి తెలియజేశారు. నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ శంఖారావంపై సర్పంచ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛ శంఖారావం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి జగనన్న స్వచ్ఛ శంఖారావం అనే కార్యక్రమాన్ని విబెక్స్ మీటింగ్ ద్వారా ప్రారంభించినారు. ఇప్పుడు మన మండలంలో ఉండే సర్పంచులందరూ కూడా ఆయన సలహాలు సూచనలు పాటించి జూలై 8వ తేదీ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాలను పురస్కరించుకొని జూలై 8వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ముందస్తు భాగంగా దీంట్లో ఇక్కడ ఏమేమి చేయాలా, సర్పంచులు ఈ గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛత కోసమని జగన్ సర్పంచుల యొక్క పాత్ర ఎంత ఉంది, సర్పంచ్ చేయాల్సిన విధి విధానాల గురించి, వాళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఈ కోవిడ్ నేపథ్యం దృష్ట్యా ఈ పరిశుభ్రం అనేది ఎంత ముఖ్యమో అనేది గౌరవ సర్పంచులను ఉద్దేశించి ఈరోజు ఎపెక్స్ మీటింగ్ ద్వారా ప్రసంగిస్తున్నారు. దీని అంతటికీ మన మదనపల్లె మండలంలో ఉండే సర్పంచులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం దీంట్లో జూలై 8వ తేదీలో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో తడి పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలా, గ్రామాల్లో చెత్త సేకరణ ఏ విధంగా జరగాలా, అదేవిధంగా ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ SWPCలలో యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు, గ్రీన్ అంబాసిడర్లను నియమించుకునేందుకు, SWPCల వద్ద గ్రీన్ కార్డులను నియమించుకునేందుకు, ఇప్పటికి వరకు నియమించిన వాళ్లకు పేమెంట్స్, ఈ అన్ని విషయాల్లో మన గౌరవ మంత్రి గారు మంత్రివర్గం తెలియజేస్తున్నారు. కాబట్టి సర్పంచులు ఈ పారిశుద్ధ్య నిర్వహణ మీద ఆయన సలహాలు సూచనలను ఈజీగా పాటిస్తారని ఆశిస్తున్నాం. అందుకే ఇక్కడ విబెక్స్ మీటింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఇదే కొన్ని చోట్ల ఇప్పటికే జరుగుతూ ఉంది తడిపొడి చెత్త సేకరణ అనేది. దాన్ని మరింత ఇదిగా చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాము. ధన్యవాదాలు. కౌలు రైతులు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మదనపల్లె డివిజన్ వ్యవసాయ అధికారి నాగప్రసాద్ కోరారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కౌలు రైతులు వారు కౌలు చేస్తున్న భూమి రికార్డుల నకలును యజమాని నుండి కౌలు పత్రాన్ని తీసుకొని తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అదేవిధంగానే ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని రైతులు వేరుశెనగ విత్తనాలు నాటవచ్చన్నారు. అందరికీ నమస్కారం. ఈసారి మదనపల్లి మండలంలో సకాలంలోనే వేరుశెనగ విత్తనాలన్నింటినీ రైతులకు సకాలంలో సరఫరా చేయడం జరిగింది. దాదాపుగా 2050 క్వింటాల వేరుశెనగ విత్తనాలను రైతులకు మే నెలాఖరికే రైతులందరికీ కూడా ఆర్బీకే స్థాయిలో అంటే గ్రామ స్థాయిలోనే అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు సకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా బాగా లోతుక్కులు చేసుకొని తర్వాత మన వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు లోదుక్కుల్లోని ఆఖరి దుక్కుల్లో కావాల్సిన ఎరువులన్నింటినీ వేసి పంటలు పండించాల్సిందిగా కోరడమైంది. ముఖ్యంగా జొన్న తర్వాత సజ్జ ఇవన్నీ ఒక కంచె పంటగా వేయాలి. అలాగే 7 సార్లకు ఒకసారి కందిని తప్పకుండా వేయాలి. ఎందుకంటే కందికి మంచి ధర పలుకుతోంది. అలాగే ఒక కంది పంట వేసిన తర్వాత మనకు అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంది. అంటే వేరుశెనగ కంది రెండు కలిసి మనకు అధిక ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే ఒక ఏకర్లో దాదాపుగా అదనపు ఆదాయాన్ని తీసుకోవడానికి కూడా రైతుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు రైతులు తప్పకుండా పాటించాలి. అలాగే వేరుశెనగ విత్తనానికి M45 అనేసి ఒక క్రిమిసంహారక మందు దొరుకుతుంది. అది శిలీంద్ర నాశిని. దాన్ని ఒక గ్రాము విత్తనానికి ఒక కేజీ విత్తనానికి 3 గ్రాముల M45ను డైథెన్ M45 అంటారు. దాన్ని కలిపి విత్తుకున్నట్లయితే ఎటువంటి మీకు పొలంలో ఎటువంటి చీడ రాకుండా ఒక నెల రోజుల పాటు సంరక్షిస్తుంది. కాబట్టి ఈ సూచనలు కూడా పాటించాలి. అలాగే జిప్సమ్ కూడా వేసుకోవాలి. పూత ఊడలు దిగే సమయంలో జిప్సం వేసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా మనము రైతుల ఆర్బీకే స్థాయిలోనే జిప్సం కూడా అందజేస్తున్నాము. ఎవరైనా కావాల్సిన రైతులు ఒక 10 మంది కలిసి ఒక లోడు కట్టుకున్నట్టయితే డైరెక్ట్గా వారి గ్రామానికే కూడా ఆ జిప్సం అందజేయడం జరుగుతుంది. ఒక బస్తా ధర 165 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి మీకు ఆ జిప్సం కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే మీ సంబంధిత రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఉంటారు. వారిని సంప్రదించినట్టయితే జిప్సం ఇస్తారు. అలాగే ఎరువులు కూడా మీ ముంగిట్లోనే ఉన్నాయి. ఆర్బీకే స్థాయిలోనే ఇప్పుడు యూరియా ఉంది. అలాగే కాంప్లెక్స్లు కూడా మేము ప్లేస్ చేశాం. కాబట్టి మీకు వేరుశెనగ సాగుకు కావాల్సిన ఎరువులు కూడా
మీకు అందుబాటులో ఉన్నాయని ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, అంటే దారి ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఎంఆర్పి కంటే ఎంఆర్పి స్థాయిలోనే మీకు రైతు ముంగిట్లో ఎరువులు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఎవరైనా కౌలు రైతులు ఎవరైనా పంట సాగు చేసే విధానం ఉంటే ఆ కౌలు రైతులు తమ యొక్క యజమాని యొక్క డాక్యుమెంట్స్, తర్వాత యజమాని యొక్క అంగీకార పత్రాన్ని తీసుకొని వారి యొక్క మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని వ్యవసాయ శాఖ సిబ్బందిని కలిసినట్లయితే ఇప్పుడు ఈ నెలలో మేము రైతు కౌలు పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా కౌలు పత్రాలు అంటే వాటిని CCRC అంటారు. ఈ CCRC పత్రాలు తీసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే వారి పేరు మీదే పంట నమోదు జరుగుతుంది. తర్వాత ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతు పేరు మీద వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. రైతు భరోసా కూడా కౌలు రైతుకు ఇన్ని వస్తుంది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి కౌలుదారులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా కౌలు అంగీకార పత్రాన్ని CCRCని మీరు ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా మా వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు. వారిని సంప్రదించినట్టయితే వారు రెవెన్యూ అధికారుల ద్వారా ఈ కౌలు పత్రాలను మీకు అందజేస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ ఈ ఖరీఫ్లో మంచి పంటలు పండిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. గత 30 సంవత్సరాల నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 13వ ఫీవర్ సర్వే కోసం మీ ముందుకు వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ తెలియజేశారు. నేడు వారు MCTVతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే అన్నారు. ఈలోపు 0% కరోనా పాజిటివ్ కేసులు చేరుకుంటే కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. చేసి మళ్ళీ రేపు అది అప్లోడ్ కాబట్టి మళ్ళీ రేపు మన మదనపల్లి పట్టణంలో కరోనా కేసెస్ తగ్గుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన పాజిటివ్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంది డిస్ట్రిక్ట్ యావరేజ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈరోజు నుంచి 13th ఫీవర్ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వాలంటరీ ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఎవరు వ్యాక్సిన్ వేసుకున్నారు, ఎవరు వ్యాక్సిన్ వేసుకోలేదు, అదేవిధంగా ఏ ఇంట్లో సిమ్టమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈ వాలంటీర్స్తో సహా కన్సల్ట్ సెక్రటరీస్ని కూడా ప్రతి ఇంటికి పంపిస్తున్నాము. ఎవరికైనా సరే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా కన్సల్ట్ సెక్రటరీకి తెలియజేసినా లేదా మన మెయిన్ ఆఫీస్కి తెలియజేసినా ఇమ్మీడియట్గా వాళ్ళకి టెస్ట్ చేయించేసి వాళ్ళను హోమ్ ఐసోలేషన్ కానీ వాళ్ళకి ఏదైనా సీరియస్గా ఉంటే మన కోవిడ్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ అడ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కరోనా అనేది మనం 20వ తారీఖు వరకు మనకు స్టేట్ గవర్నమెంట్ కర్ఫ్యూ కానీ లేకపోతే లాక్డౌన్ కానీ ఇవ్వడం జరిగింది. ఈ టైంలోనే మనం కరోనా వైరస్ను ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే మనం అందరం సేఫ్ సైడ్లో ఉంటాం. మళ్ళీ ఎందుకంటే ఈ కర్ఫ్యూ తీసిన తర్వాత మళ్ళీ కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపల 20వ తారీఖు లోపలే ఎటువంటి పరిస్థితుల్లో 0% పాజిటివ్ కేసెస్ మనం లేకుండా చేయడానికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఎవరికైనా పక్క ఇంటి వల్ల కానీ లేకపోతే మీ గల్లీలో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయని మీరు
ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా మన సెక్రటరీ పరిధిలో కానీ మనకు కానీ తెలియజేయండి. అదేవిధంగా ఈ 20వ తారీఖు వరకు మనకు లాక్డౌన్ ఓన్లీ 6 నుంచి 2 వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అన్నెసరీగా ఎవరు రోడ్ల మీకు రాకుండా ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి మదనపల్లి అర్బన్లో 13th రౌండ్ ఫీవర్ సర్వే జరుగుతూ ఉందండి. సో ఇంటింటికి వాలంటీర్స్ ఆశా వచ్చి మీ ఇంట్లో ఎవరికైనా లక్షణాలు ఉంటే డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే ఇది మనం ముందుగానే ప్రివెంటివ్ మెజర్గా కోవిడ్ని నివారించడానికి ప్రివెంటివ్ మెజర్గా చేస్తున్నాము సర్వే. సో వాలంటీర్స్ కానీ ఆశా మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా సహకరించి మీకు ఎవరికైనా లక్షణాలు ఉంటే కోవిడ్ లక్షణాలు ఉంటే తప్పకుండా టెస్టింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకి కోవాక్సిన్ వచ్చిందండి డిస్ట్రిక్ట్ నుంచి. సంబంధించిన సచివాలయంలో వ్యాక్సిన్స్ వేస్తున్నారు. 0 బాలింతలకు +45+ ఉండే వాళ్ళకి ఫస్ట్ డోసు సెకండ్ డోసు 2 వేస్తున్నారు. సో ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ ప్రాణదాతలేనని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు కొనియాడారు. నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం నిర్వహించే స్వచ్ఛంద సంస్థల సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ డే జరుపుకుంటున్నాము. ముఖ్యంగా బ్లడ్ అంటే మనకు బ్లడ్ డోనార్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన ఈ బ్లడ్ బ్యాంకు మన స్టేట్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడూ ఉంటుంది. ఎస్పెషలీ వాలంటరీ డోనార్స్ అయినటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్, వెల్ విషర్స్ కానీ, హెల్పింగ్ మైండ్స్, ఇంకా మిగతా వాళ్ళు అందరి సహకారంతో మన బ్లడ్ బ్యాంకు ఈ విధంగా అంటే మన స్టేట్లోనే ఫస్ట్ సెకండ్లో ఎప్పుడు ఈ బ్లడ్ నిల్వలో కానీ బ్లడ్ కలెక్ట్ చేయడంలో కానీ ముందుంది. అలాగే సార్ చెప్పినట్టు లక్ష్మీప్రసాద్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా ఉండడం ఒక పాజిటివ్ ఇక్కడ. అంటే ఆయన ప్రతి ఒక్కటి ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించినంత వరకు ఏ ప్రాబ్లం ఉన్నా అంటే లైసెన్స్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మనము. యాక్చువల్గా ఈ మన లక్ష్మీప్రసాద్ రెడ్డి కానీ తర్వాత మన ల్యాబ్ టెక్నీషియన్స్, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా మన లక్ష్మీప్రసాద్ రెడ్డితో కోఆపరేటివ్ చేసి బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ బ్యాంకు ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. అలాగే మనకు ఈ బ్లడ్ డొనేషన్ డే రోజు ముఖ్యంగా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్కి చాలా మనం అందరూ రుణపడి ఉన్నాము. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఒక బ్లడ్ డోనార్ బ్లడ్ ఇస్తే
ఒక లైఫ్ సేవ్ అవుతుంది. అలాగే ఎస్పెషలీ మనకు డెలివరీ కేసెస్కి ఎక్కువగా మనం బ్లడ్ యూటిలైజ్ చేస్తుంటాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ మనం ఈ మనకి బ్లడ్ బ్యాంక్ ఉండడం వల్ల మనకు చాలా పాజిటివ్, అంటే మనకి డెలివరీ కేసెస్ ఎస్పెషలీ మనకు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఈ సందర్భంగా ముఖ్యంగా బ్లడ్ డోనర్స్కి, అంటే మనం బ్లడ్ డోనర్ చాలామందికి మనకు ఈ బ్లడ్ డోనర్స్ అంటే బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. బయట వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలా వద్దా, అంటే బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చెప్పేసి చాలామంది బయట వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. బ్లడ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని పరీక్షలు చేసే బ్లడ్ తీసుకోవడం, అంటే బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్కి. వాళ్ళు ఒకవేళ బ్లడ్ వాళ్ళకి అంటే ఏమైనా బ్లడ్ తక్కువ ఉండడం కానీ, బీపీ ఉండడం, షుగర్ ఉండడం, అటువంటివన్నీ చెక్ చేసిన తర్వాతే బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ మనం తీసుకుంటాం బ్లడ్ బ్యాంక్కి. సో ఇది ప్రజలందరికీ నా విన్నపం ఏమంటే బ్లడ్ డొనేట్ చేయండి, లైఫ్ సేవ్ చేయండి. ఈ బ్లడ్ డొనేషన్ రోజు అందరికీ నా వినతి. అలాగే ఎస్పెషలీ ఈ హెల్పింగ్ మైండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ మన బ్లడ్ బ్యాంక్ తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్ విషర్స్ గ్రూప్ వాళ్ళకి ముఖ్యంగా మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ మీతో పాటు మీ సభ్యతాన్ని పెంచుకుంటూ, మీ వాలంటీర్స్ని పెంచుకుంటూ, ప్రతి కాలేజీలోనూ మీరు క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, ఈ డోనర్స్ యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వెళ్తూ ఒక యాప్ డెవలప్ చేసి, ఈ యాప్లో కూడా మీరు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు ఇంక్లూడ్ చేసుకొని ఒక స్టేట్కి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అభినందించడానికి మా హాస్పిటల్ తరఫున చెప్తున్నాను. అండ్ మీకు అందరికీ హాస్పిటల్ తరఫున ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలని, మీ గ్రూప్ ఇంకా పెద్దగా విస్తరించు పేరు ప్రఖ్యాతలు పెంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా రక్తదానం చేయడము ప్రాణదానంతో సమానము కాబట్టి మనమందరం ఈ రక్తదానం చేసే టార్గెట్ ఎక్కువగా మనం మోటివేట్ చేసి బ్లడ్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి డొనేషన్ ఎక్కువగా ఇప్పించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్ను కాపాడవలసిందిగా మనం కోరుకుంటున్నాము. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ ఎక్కువగా తెలియజేసి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ డొనేషన్ డేని సక్సెస్ చేయకుండా ఈ అవకాశం. ముందుగా స్వచ్ఛందంగా రక్తదానం చేసేటువంటి రక్తదాతలకి ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ కార్ల్ ల్యాండ్స్టైనర్ సార్ వచ్చేసి బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ఇవాళ ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాము. మా బ్లడ్ బ్యాంక్కి మెయిన్ పిల్లర్స్గా ఉన్నటువంటి రక్తదాన సంస్థలు మెయిన్ ఉన్నాయి. సో గిరి వెల్ విషర్స్ అండ్ టీమ్ అండ్ ఏపీయూసీఎఫ్ టీమ్ అండ్ హెల్పింగ్ మైండ్స్ అండ్ ఇంకా మిగిలిన చాలా స్కూల్స్, కాలేజెస్ మాకు కాలేజ్ మెయిన్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కోవిడ్ దృష్ట్యా మేము ప్రస్తుతానికి లిమిటెడ్గా కొందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మా కార్యక్రమాలు ఇట్లా సన్మానం చేయడము ఇలాంటివి విస్తరిస్తాము. ముఖ్యంగా ఈ రక్తదానానికి 18 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళను రక్తదానానికి అర్హులు. అలాగే రక్తదానం చేయాలంటే weight 45 అబవ్ ఉండాలి. ఇవాళ మీ రక్తదానం చేసినటువంటి మొత్తం అన్ని మన బ్లడ్ బ్యాంక్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ అంటే HIV, HBSAG, మలేరియా, సిఫిలిస్ ఇవన్నీ HCV అన్నీ చేసిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మా స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి. పుంగనూరు, పీలేరు, పలమనేరు, బీకోట ఇవన్నీ. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఆ స్టోరేజ్ సెంటర్స్ అన్నిటికీ మనం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ ఎవరు వచ్చినా మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మా బ్లడ్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద రక్తదాతకు మా హాస్పిటల్ తరఫున, మా బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నాతో పాటు నా స్టాఫ్ ఎనీ టైం అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రక్తదాతకు ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు.
హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుండి అత్యంత పవిత్రమైంది, అన్ని దానాల కంటే గొప్పది రక్తదానం. ఎందుకంటే రక్తం అవసరమైనప్పుడు ఏ ఒక్కరు కూడా కులము మతం అడగరు. అందుకనే రక్తదానం అనేది చాలా గొప్పది. మానవత్వ విలువలని గుర్తు చేసేది రక్తదానము. అండ్ అదేవిధంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలకు అండగా నిలుస్తున్నటువంటి రక్తదాతలే రియల్ హీరోస్. అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థల నిర్మాణం ఏమవుతుందంటే ఒక మంచి పర్యావరణాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ పోటీతత్వము సమాజ సేవలో రక్తదాతలను సిద్ధం చేస్తూ ముందుకు నడవడం చాలా గొప్ప విషయము. అందులో గత 8 ఏళ్ళ నుండి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ రక్తదాన ముఖ్య ఉద్దేశంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాల్లో 14,000 మంది స్వచ్ఛంద రక్తదాతలను సిద్ధం చేసింది. అండ్ అదేవిధంగా మా కులాలని మై క్యాస్ట్ ఓ పాస్ట్ మా బ్లడ్ గ్రూపులే బ్లడ్ గ్రూపులు క్యాస్టులుగా ఇది చేసుకున్నాం. అండ్ అదేవిధంగా రక్త వర్గీకరణ కనుగొన్నటువంటి కారల్ లానెస్టినర్ ఆయన జయంతినే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు. యువత ముందడుగు వేయండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి కోరుకుంటూ, అండ్ అదేవిధంగా రక్తదాతలను ప్రశంసిస్తూ ఈరోజు సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి మదనపల్లి జిల్లా ఆసుపత్రి రక్త కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ అదేవిధంగా ఎప్పటికీ కూడా ఈ రక్తనిధి కేంద్రానికి హెల్పింగ్ మైండ్స్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. నేషనల్ వాలంటీర్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుని మనము కృత్రిమంగా తయారు చేయగలుగుతాం ఆర్టిఫిషియల్గా, కానీ రక్తాన్ని మాత్రం మనము తయారు చేయలేం. కాకపోతే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఇంకొకరి ప్రాణాలని కాపాడవచ్చు. ఎందుకంటే మనము అన్ని దానాల్లోకి అతి గొప్ప దానం రక్తదానం ఒకటి. నువ్వు అన్నదానం చేస్తావు, ప్రతి దానం చేస్తావు, నువ్వు ఆహారం లేకుండా దాదాపు ఒక 10 రోజుల పాటు ఉంటావు, నీళ్ళు తాగకుండా దాదాపు ఒక వారం 4 రోజుల పాటు ఉంటావు, కానీ రక్తం లేకుండా ఒక నిమిషం కూడా మనం ఉండలేం. అంత గొప్పది రక్తదానం అనేది. కాబట్టి నువ్వు రక్తదానం చేయడం వల్ల వేరొకరి ప్రాణాలని కాపాడుతున్నావంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తల్లి జన్మనిస్తే రక్తదాతలు పునర్జన్మను కల్పిస్తారంటారు. కాబట్టి ఇంకొకటి ఈ సందర్భంగా ఇంకొకటి తెలియజేసేది ఏమంటే బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్లడ్ డోనర్స్ ఉన్నారు, బ్లడ్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరినీ కలుపుతున్నది ఎవరంటే మన బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. కాబట్టి ఎల్లప్పుడూ 24/7 నిత్యావసరం మనకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఎవరికైనా రక్తం కావాలి అంటే భయపడట్లేదు. ఎందుకంటే మన బ్లడ్ బ్యాంక్ వెళ్తే రక్తం దొరుకుతుంది అనే భరోసా మన బ్లడ్ బ్యాంక్ అందరికీ ఇస్తుంది. కాబట్టి మనము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే మనమందరూ భయపడుతున్నాం, కోవిడ్ వస్తుందేమో, హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ డొనేట్ చేస్తే ఎట్లనో పరిస్థితి అని. కానీ ఎట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎంత కీలకమైన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరం ఉంచి వాళ్ళు మన కోసం మనకెప్పుడు ఆ రక్తం అందించడం కోసం బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబుబఖార్ తెలిపారు. నేడు పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ నందున్న రక్తనిధి కేంద్రం నందు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబుబఖార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు.
రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, రక్తదానం చేయండి. అందరికి నమస్కారం. అన్ని దానాల కన్నా పవిత్రమైనది, అత్యంత విలువైనది రక్తదానం మాత్రమే. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మానవాయితీగా రక్తదానం శిబిరం నిర్వహించడం జరుగుతుంది. గత 8 ఏళ్ళ నుండి రక్తదానమే ముఖ్య ఉద్దేశంతో దాదాపు 14,000 మంది రక్తదాతలను సిద్ధం చేసిన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ యువతని సేవా మార్గంలో నడుపుతూ మా బ్లడ్ గ్రూప్సే మా కులాలుగా మార్చుకొని మానవత్వమే మా మతంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్న రక్తదాతలే రియల్ హీరోస్. ఇటువంటి సందర్భంలో కూడా దయచేసి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయండి. అన్ని దానాల కంటే గొప్పది, పవిత్రమైంది, కులము మతము అడ్డురాంది రక్తదానం మాత్రమే. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతకి పాదాభివందనం తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రక్తదాత సుఖీభవ. ఈరోజు కార్ల్ ఐన్స్టైన్ గారి 153వ జయంతి సందర్భంగా రక్తవర్గాల తరపున కార్ల్ ఐన్స్టైన్ గారి జయంతి సందర్భంగా మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గత 8 సంవత్సరాలుగా మదనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందిస్తూ, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకుడిని రక్తదాన శిబిరాల్లో రక్తదానం మీద అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా రక్తదానం చేయడానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్క రక్తదాతకు ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు. రక్త వర్గీకరణను కనుగొన్న కార్ల్ ఐన్స్టైన్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటాము. అలాగే గత 8 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరిని రక్తదాన ఉద్యమంలో పోటీపడేలా చేస్తూ ప్రతి ఒక్కరిని రక్తదానం మీద అవగాహన కలిగిస్తూ రక్తదాతలుగా తీర్చిదిద్దుతున్న హెల్పింగ్ మైండ్ సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్నో అపాయ పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు కావచ్చు, ఎన్నో యాక్సిడెంట్ విషయాల్లో కావచ్చు, ప్రతి ఒక్క ఆపద పరిస్థితుల్లో హెల్పింగ్ మైండ్స్ ముందుండి రక్తదానం చేయడానికి వస్తుంది. ఇలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు 45 కేజీల బరువు కలిగి 12.5 HP కలిగిన ప్రతి ఒక్క యువకులు కూడా రక్తదానం చేయొచ్చు. దీని మీద అపోహలు వీడి ప్రతి ఒక్కరు కూడా రక్తదాన ఉద్యమంలో పాల్గొనాలని, రక్తదాతలుగా అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రతి సంవత్సరం ఎంతోమంది రక్తదాతలుగా తీర్చిదిద్దుతున్నాము. రక్తదానమే ముఖ్య ఉద్దేశంగా హెల్పింగ్ మైండ్స్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ మరింత మందిని రక్తదాతలుగా తీర్చిదిద్దడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తూనే ఉంటుందని తెలుపుకుంటూ రక్తదాత సుఖీభవ. జై హింద్. ప్రజలపై భారం పడే విధంగా ఉన్న నూతన ఆస్తి పన్ను జీవోను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు కృష్ణప్ప డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ ఎదుట నూతన ఆస్తి పన్ను జీవోలకు వ్యతిరేకంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు సాంబా, మురళి, టీడీపీ నాయకులు వెంకటేష్, రాత్కొండ, మధుబాబు తదితరులు ఉన్నారు. పెంచిన ఇంటి పన్నులు వెంటనే, పెంచిన ఇంటి పన్నులు వెంటనే, పెంచిన ఇంటి పన్నులు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. ప్రజలపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రజలపై వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అధిక ఇంటి పన్ను విధానం వెంట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇంటి పన్ను జీవాలను వెంటనే, ఇంటి పన్ను జీవాలను వెంటనే, పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు, పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు. కౌన్సిల్లో తీర్మానం చేయాలి సార్. ముందు ఏ విధంగా అయితే ఇంటి పన్ను వసూలు చేస్తున్నారో ఆ విధంగానే ఇంటి పన్ను వసూలు చేస్తూ ఈ 97, 98 చెప్పి మనం కౌన్సిల్లో తీర్మానం చేయాలి సార్. లేదంటే ప్రజల మీద చాలా భారం పడుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది.
వీళ్ళు అసెంబ్లీలో రాజ్యాంగం కల్పించినటువంటి పంచాయతీలు మున్సిపాలిటీ హక్కులను హరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేయడం సరైనది కాదు సార్. ప్రజల స్థితిగతులను ఆర్థిక పరిస్థితులను చూసి కౌన్సిల్లో మనం ఆమోదం తెలియజేసుకునేటువంటి విధానం ఏదైందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని అఖిలపక్షం ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అది జరగాలి. ఈ చెత్త పనులు పైన చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగి అభిప్రాయం తీసుకొని తర్వాత ఇక్కడ తీర్మానాన్ని మనం ప్రభుత్వానికి పంపించాలి. ఇక్కడ ప్రజాభిప్రాయం మనం మదనపల్లి మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా ప్రజాభిప్రాయం జరిగినట్టు ఆనవాళ్ళు లేవు, తీసుకోవాలి. కానీ ఆమోదం చేసినట్టు అనిపిస్తూ ఉంది. కొత్తగా కౌన్సిల్ వచ్చింది కాబట్టి కౌన్సిల్లో మీరు దీన్ని ఈ చట్టాల పైన మాట్లాడడానికి మీరు ప్రవేశపెడితే తీర్మానాన్ని అప్పుడు ఎలాంటి అభిప్రాయం వస్తుందో చూద్దాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద మోపలేని భారం వేస్తూ అనేక పన్నులు ప్రజల మీద భారం మోపుతున్నాడు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నగాక మొన్న జీవో ఇష్యూ చేశారు, 96, 97, 98 జీవో ఇంటి పన్నులను విలువ ఆధారితంగా ఇంటి పన్ను వేయాలని చెప్పి. ఆ విధంగా ఇంటి పన్ను ఫిక్స్ చేస్తే ఈరోజు 1000 రూపాయలు కట్టే ఇంటి పన్ను ఈ విధానం వచ్చిన తర్వాత 6000, 7000 రూపాయలకు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి పాత విధానంలోనే ఇంటి పన్నును వసూలు చేయాలని చెప్పి, ఈ విలువ ఆధారిత పన్నును వేయకూడదని చెప్పి, ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈనాడు మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందర అఖిలపక్ష సమావేశంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈయన వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో మనం చదువుకున్నాం, మహమ్మద్ బిన్ తుగ్లక్ జుట్టుకు పన్నేసి జిజియా పన్ను వేశాడని చెప్పి మనం చదువుకున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. ఆయన చెత్తకు పన్ను వేస్తున్నాడు, నీటికి పన్ను, ఇంటికి పన్ను, నడిస్తే పన్ను, బండి తిరిగితే పన్ను, ఈ విధంగా పన్నులు వేసి ఈ భారతదేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపాడు. కాబట్టి ఈ పన్నుల విధానాలను తగ్గించాలని చెప్పి, పెంచిన పన్నులను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అనేక విధాలుగా డీజిల్ మీద, పెట్రోల్ మీద, నిత్యావసర వస్తువుల మీద, అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలు కావచ్చు, యావత్ మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిటి మీద కూడా పన్నులు భారం మోపింది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, అయ్యా మీరు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల పన్నులు పెంచింది, వస్తువులు పెంచింది, అన్నీ పెంచిందని చెప్పి మీరు అందరికీ ముద్దులు పెడుతూ ఈరోజు ప్రజల మీద పుడిగుద్దులు గుద్దుతాన్నారే. ఈ పద్ధతి మార్చుకోండి, లేకపోతే ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా మీ ప్రభుత్వాన్ని వేటాడి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇప్పుడు ఏవైతే ప్రజల మీద పన్నులు మోపావో ఆ పన్నులను ప్రజల మీద భారం లేకుండా తగ్గించేంత వరకు, ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొని వస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను బట్టి పన్ను వేసేటువంటి విధానం జీవో నంబర్ 196, జీవో నంబర్ 197, జీవో నంబర్ 198ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మరి అఖిలపక్షాన్ని కలుపుకొని ఆందోళన చేయాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాస్తవంగా రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీ కానీ, మున్సిపల్ కౌన్సిల్లో ప్రజల ఆదాయాన్ని బట్టి 1%, 2% పన్ను పెంచేటువంటి విధానం ఇప్పటిదాకా ఉండేది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆస్తి విలువను బట్టి పన్నేసే విధానం ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలా. ఏదో సన్నకారో, చిన్నకారో, లేదంటే చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఒక ప్లాట్ కొనుగోలు చేస్తే ఆ ప్లాట్ ఖాళీగా ఉంటే దానిపైన కూడా పన్నేసేటువంటి విధానం సరైనటువంటిది కాదు. చెత్త పైన పన్నేసేటువంటి విధానం సరైనటువంటి కాదు. ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాడుతా అంటే ప్రాణాలు
గాలిలో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో అడ్డదారిన ప్రజలు ఉద్యమాలలోకి రాలేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి దొంగదారిన ఈ జీవోలు తీసుకురావడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలి, రాష్ట్ర ప్రజలపైన పెనుభారాలు తగ్గించాలని ఒక పక్కన మరి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువు ధరలు దానికి అనుగుణంగా పేదవాడికి అందని ద్రాక్ష పండ్లాగా తయారైనటువంటి నేపథ్యంలో మరి పేదలు ఏం తినాలా ఏం ఉండాలా అనేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అందుకోసమే మున్సిపాలిటీల్లో పెంచేటువంటి పన్నుల విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా సమితి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గమనిస్తున్న ప్రజలందరూ కూడా ఈ రోజున గతంలోనే హెచ్చరించినట్లుగానే ఏదైతే బీజేపీ ప్రభుత్వం పండిన పన్నాగంలో ఒక పావులాగా ఉపయోగపడుతున్నటువంటి బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రజలపై భారాన్ని మోపి పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మూడు విధానాలను ప్రవేశపెట్టింది. ఆ 3 విధానాలలో కొత్త రకమైనటువంటి పన్నులు కూడా ఎవరైతే ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారో ఆ రాష్ట్రాలకు మేము ఒక భరోసాగా కొంత డబ్బులు కూడా ఆ రాష్ట్రాలకు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ భరోసా కారణంలోనే కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే పన్నులను ఈ ప్రయోగాత్మకంగా అమలు చేస్తుందో ఆ రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయల చొప్పున వాళ్ళు బహుమతి ప్రకటించడం జరిగింది. ఆ 3,000 కోట్ల రూపాయల తాయిలాల కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 30,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ప్రజలపైన మోపిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఇది ఖచ్చితంగా 3,000 కోట్ల కోసం 30,000 కోట్ల పన్నుల భారాన్ని ప్రజల మీద మోపడం అనేది చాలా హేయమైన చర్య. ఇది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని పన్నుల విధానాన్ని వ్యతిరేకించింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాన్ని స్వాగతించిందో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు సచివాలయం ముందర జరగబోయే నిరసన కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వామ్యులు కరోనా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మీరు కూడా పాలు పంచుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మున్సిపల్ పన్నుల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దానికి అనుగుణంగా తీసుకొచ్చినటువంటి 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని చెప్పి పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు వసూలు చేయాలని చెప్పి ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ల కార్యాలయాల వద్ద సిపిఐ ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపుకోవడంతో మదనపల్లిలో కూడా ఈరోజు టీడీపీ, సిపిఐ అదేవిధంగా బీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. రేపు మదనపల్లిలో సచివాలయాల వద్ద కూడా ఇదే అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా రామారావు సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలంతా కూడా కష్టాల్లో ఉన్నారు. ఓ పక్క అనుబంధం తోకలాగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు కరోనా మహమ్మారి వచ్చి మా ఎంటైర్ భారతదేశ వ్యాప్త ప్రజలంతా కూడా ఇబ్బందులు పెడతా ఉంటే ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాల్సింది పాలకులు. మరి రాష్ట్ర ప్రజలపైన బోలేనట్టు భారాలు మోపుతూ దానికి అనుగుణంగా జీవోలో తీసుకురావడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా మొదటి, రెండో వేవ్లకు సంబంధించి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా విజ్ఞప్తి. నేడు కోవిడ్పై ప్రభుత్వ డాక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పురపాలక సిబ్బందితో పాటు ప్రజలందరిపైన ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ వర్పన మనోజా వెల్లడి. కోమటివాణి చెరువు నందు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.